హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఎగ్ తోటకూర ఫ్రై చేశానండి ఈరోజు. ఇది మాత్రం వైట్ రైస్లోకి కానీ పులకకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. దీని ప్రాసెస్ చూద్దామా? ఎగ్ తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నాను కదండి. నేను 2 కట్టలు తోటకూర తీసుకొని పెట్టుకున్నానండి కడిగేసి. 3 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను, 1 టమాటా కట్ చేసి పెట్టాను, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ గరం మసాలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకోండి కళాయి వేడెక్కింది, కళాయి పెట్టుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి నేను. ఇంకోండి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇంకండి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, నేను అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నానండి నేను. వేసిన తర్వాత మనము ఇలా కలుపుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది కొంచెం వేగింది కదండి, ఇంకా టమాటా వేసేస్తున్నాను. ఈ టమాటా వేసి మనం ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెడదామండి. ఇంకోండి ఇలా మగ్గింది కదా, ఇలా మగ్గింది కదండి. మళ్ళీ నేను తోటకూర వేసేస్తున్నానండి. ఇంకోండి తోటకూర వేసేసాం కదా, కలుపుతున్నాను నేను. కలిపి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకుందామండి. ఇంకోండి మూత పెట్టేస్తాను. ఇంకోండి 5 నిమిషాలు చెప్పాను కదా, చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇంకో కొంచెం మగ్గాలండి, ఒక 2 నిమిషాలు మగ్గితే అయిపోద్దండి ఇది. ఇలా మగ్గాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో తోటకూర. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను, సరిపోద్దండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం ఇలా కలుపుకోవాలండి. 1 నిమిషం. ఇలా కలిసిపోయింది కదండి కారం కలిసిపోయింది. 1 నిమిషం పాటు ఉంచుదాము. ఇంకోండి 1 నిమిషం పాటు అయిపోయింది కదా, నేను ఎగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా చితక్కొట్టుకొని నేను 3 ఎగ్స్ వేస్తున్నానండి. కొంచెం ఇంకా ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చండి. వేసిన తర్వాత కొంచెం ఇలా కలపాలి. ఇలా కలిపేసి మూత పెట్టేవాళ్ళండి. 1 నిమిషం పాటు ఉడుకుతుంది. ఇంకోండి 1 నిమిషం పాటు అన్నాను కదా, చూడండి ఎలా ఉడికింది ఎగ్. ఇలా ఉడికితే మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. ఇలా చేసుకుంటే చపాతీకి కానీ పులకకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా 2 నిమిషాల్లో ఇంక ఇది అయిపోద్దండి. ఆపేద్దాము. ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకుందాం. ఇంకోండి అయిపోయింది, దగ్గరికి వచ్చింది కదా, 1 నిమిషం పాటు ఉంచి ఆపేద్దాం. ధనియాల పొడి వేసేస్తున్నాను నేను, గరం మసాలా కూడా వేసేస్తున్నానండి, కొత్తిమీర కూడా వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఇంకా ఆపేసుకోవడమండి. ఇంకోండి ఇంకా అయిపోయింది. కలిపేసుకున్నాం అంతా. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను. పులకకి కానీ చపాతీకి కానీ అన్నంలో కానీ వేడి అన్నంలో కానీ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.